మీరు 4000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా? 15000 రైతు భరోసా వస్తుందని చూస్తున్నారా? దళిత బంధు గొర్రెలు వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు శనివారం అంగట్లో కలిసినట్టే. చిన్నగా చీమకాలంత ఆశ ఉన్నా కానీ దాన్ని మనసులోకి వెళ్ళి తీసేయండి, పక్కకు పడేయండి. లేకపోతే మళ్ళీ మీరే బాధపడతారు. ఎందుకో తెలవాలంటే ఈ వార్త చూడండి. రేవంత్ సారు మనసులో మాట బయట పెట్టిండులా. ఓట్ల ముంగట చెప్పినాయన్ని ఎందుకు చేస్తలేడని ఇన్నొద్దుల నుంచి చూస్తున్నాం కదా. ఇయాలో రేపో వస్తాయని 7 నెలల సంధి ఎదురు చూస్తున్నాం. కానీ ఇవాళ అసలు ముచ్చట చెప్పిండు సారు. జరంత గుండెలు గట్టిగా పట్టుకొని చూడండి. కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ గా ఉండే, కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడం తోటి డెవలప్మెంట్ అనేది సెకండ్ పైడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది. చూసిండు కదా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయట. అంటే పెన్షన్లు ఇచ్చుడు, రైతు బంధు, రైతు బీమా, లోన్ల మాఫీ, దళిత బంధు, గొర్రెలు ఇట్లా చాలా ఉన్నాయి కదా, అవి ఎక్కువైపోయినాయట. దీంతో బాగా పైసలు ఖర్చు అవుతున్నాయట. వీటిని చక్కగా చేయాలని అంటున్నాడు సారు. అంటే ఏమన్నట్టు, అన్నిటికీ పంగనామాలు పెట్టుడు పక్కా అన్నట్టే కదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. పెన్షన్లు డబుల్ చేస్తామని ఓట్ల ముంగట చెప్పిండు. ఇప్పుడేమో పాతదే టైంకి వస్తలేదు. రైతు భరోసా అన్నారు, దానికి 100 కండిషన్లు పెడుతున్నారు. పెన్షన్లు, రైతు బంధు తీసుకున్నోళ్లను వెనకకు ఇయ్యమని నోటీసులు ఇస్తున్నారు. ముంగట ఇంకా చాలా మందికి ఇస్తారట. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ సారు పెద్ద ప్లానే వేసినట్టు కొడుతున్నట్టు. అన్ని స్కీముల్లో సగానికంటే ఎక్కువ మందిని తీసేసి 100 మందిలో 50 మందికి ఇచ్చే ఉపాయం చేస్తున్నట్టే కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళ సగం మందికే ఇక నుంచి పెన్షన్లు, రైతు బంధు వంటి స్కీముల్లో పైసలు వస్తాయి కావచ్చునని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ రేవంత్ సారు ఏమన్నా ఉపాయం చేసిండా? ఓట్ల ముంగట అందరికి ఫ్రీ అని చెప్పి ఓట్లు అయిపోయినాక ఫ్రీ బస్సుకు కండిషన్లు పెట్టిండు, ఫ్రీ కరెంటుకు కండిషన్లు పెట్టిండు, 500 గ్యాస్ బుడ్డికి కండిషన్లు పెట్టిండు. ఇప్పుడు మిగిలిన పథకాలకు కూడా కండిషన్లు పెట్టి జనాలందరినీ తూర్పుకు తిరిగి దండం పెట్టు అన్నట్టే కోరుతున్నది.